నా అదృష్టం ఏంటంటే నాకే అసలు అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిన్న ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ అయితే కాల్ చేసిందండి నాకు. కాల్ చేసి సెమిస్టర్స్ రిజల్ట్స్ వచ్చాయి, చెక్ చేసుకున్నావు అని అయితే అడిగింది. లేదు చెక్ చేయలేదు, నువ్వు ఒకసారి చెక్ చేసి చెప్పు, నేను ఆఫీస్లో కొంచెం బిజీ ఉన్నాను అయితే చెప్పాను. సరే అని చెప్పి తన తర్వాత చెక్ చేసిన తర్వాత నాకైతే కాల్ చేసింది. సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ అయితే పోయింది, అన్నైతే పాస్ అయిపోయావు అని చెప్పేసి అయితే చెప్పింది. సర్లే ఇంకా పోయిన దానికైతే ఏం చేస్తామని అయితే దాని కన్వర్సేషన్ అయితే మా మధ్యలో అయితే జరిగింది. సరే ఇంకా నెక్స్ట్ టైం రాసుకుందాం అని చెప్పేసి రీకరెక్షన్ పెట్టిద్దాం అనుకున్నా కానీ దానికోసం అయితే 1000 రూపీస్ అయితే పే చేసుకోవాలండి. ఎందుకు అనవసరంగా ఇంకా 1000 రూపీస్ పే చేయడం, మళ్ళీ నెక్స్ట్ పడ్డప్పుడు 200 కట్టుకుంటే మాత్రం ఎగ్జామ్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అయితే లైట్ తీసుకున్నాము. సరే ఇంకా ఇది ఇలా అయిపోయినాక హైలైట్ థింగ్ అయితే మీకు ఒకటి చెప్పాలండి. తను మా ఫ్రెండ్ది వచ్చేసి అయితే తెలుగు మీడియం అండి. తెలుగు మీడియంలో అన్ని సబ్జెక్ట్స్ అయితే పాస్ అయిపోయింది. అండ్ ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది, ఆ ఇంగ్లీష్ కూడా అయితే పాస్ అయిపోయింది. తను తెలుగు మీడియం ఉండి తెలుగు సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయిపోయిందండి. తను అసలు నాకు అర్థమే కాలేదు అది ఎలా పోయిందని చెప్పేసి అయితే. తెలుగు మీడియంలో తెలుగు సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం ఏంటనేది అయితే అనుకున్నాను. మేబీ యూనివర్సిటీ ప్రాబ్లమా లేకుంటే తను రాయడం వల్ల ప్రాబ్లమ్ అనేది అయితే నాకు అర్థం కాలేదు. మీకు నేనైతే ఎగ్జామ్స్ రాసేది అయితే ఓపెన్ యూనివర్సిటీ నుంచి అండి. మీకు దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళం అయితే సబ్స్క్రైబ్ మాత్రం